రాళ్ళ వర్షం నార్సింగ్ దగ్గర వారికి స్టార్ట్ చేసి తీసుకొని కొట్టడము. అరే పోగొట్టరా అక్కడే ఉండే. నువ్వు గుర్తుపడతావా? గుర్తుపడతా. ఆడ మా వాళ్ళని ఇద్దరు ముగ్గురు కొట్టిన వాడు. మేము డైరెక్ట్ పోలీసుల మంది కలిసే ఉంటాం. వాళ్ళు అంటున్నారు ఇష్యూ లేదు, మనం ఎక్కువ చేద్దాం. सब हम उसको कॉपरेट करें बहुत, फिर हमारे को ऐसा देखो हुआ. ठीक है, मैं आपकी बात करता हूँ. ఈరోజు ఉదయం సుమారు 4 గంటల ప్రాంతంలో 2 డీసీఎం వ్యాన్లలో ఆవులు మరియు ఇతర పశువులు వస్తున్నాయని చెప్పి సమాచారం మేరకు మా చెక్ పోస్ట్ నడుస్తుంది జొన్నవాడ దగ్గర. వాళ్ళు ఇతరుల యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మా వాళ్ళు అక్కడ పట్టుకోవడం జరిగింది 2 వెహికల్స్. ఆ 2 వెహికల్స్ కూడా నార్సింగ్ పోర్షన్ తీసుకురావడం జరిగింది. దాంట్లో ఒక దాంట్లో ఆవులు 5, ఒక దాంట్లో 4 ఆవులు ఉండడం జరిగింది ఆ వెహికల్స్లలో. సో దాని విషయంలో ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ కేసు పంచనామా రాసే టైం లోపల ఈ ప్రాపర్ నుంచి కొంతమంది యువకులు, తర్వాత బయట నుంచి కొంతమంది యువకులు రావడం జరిగింది. దాంట్లో ఆ వెహికల్స్ని ఉన్నటువంటి పశువులని మాదాపూరు రైల్వే స్టేషన్ దగ్గర సమీపంలో ఉన్నటువంటి హోల్డింగ్ పాయింట్కి జిహెచ్ఎంసీ వాళ్ళు మెయింటైన్ చేసే హోల్డింగ్ పాయింట్ పంపించే టైంలో కొంత ఘర్షణ జరిగింది. దాంట్లో అందరినీ కూడా మైల్డ్ లాఠీచార్జ్ చేసి పంపించడం జరిగింది అందరినీ కూడా. ఇప్పుడు ఏం సిచ్యువేషన్ అంతా పీస్ఫుల్గా ఉంది, ఏం లేదు. దీంట్లో అంత పెట్రోలింగ్ నడుస్తుంది. బాధ్యులపై ఏమైనా అవసరం అనుకుంటే కేసులు రిజిస్టర్ చేస్తాం. చేసి దాంట్లో వాటి ఘర్షణలో ఒక ముక్తార్ అనేతనేదికి ఆ తల మీద గాయమైంది. మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిన సిబ్బంది మీద కూడా ఎవరెవరైతే దౌర్జన్యం చేశారో వాళ్ళ మీద, తర్వాత ఈ గొడవలో కారణమయ్యే వాళ్ళ మీద కూడా మనం కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఆ అవసరం మీద 20 గంటల మీద కేసు చేయడం జరుగుతుంది. అది కేసు వాళ్ళు జరిగినప్పుడు వాళ్ళు దరఖాస్తు ఇస్తే దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇంక లేదు, ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. అది ఏం జరిగిందని చూసి మొత్తం చూసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తదుపరి చర్య తీసుకుంటాం. Thank you.